నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనం అయితే కనుక ఆగస్టు మంత్కి సంబంధించిన సూపర్ కోడ్స్ గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాం మ్యామ్. ఇలాంటి కోడ్స్ అనేవి చాలా రేర్ కాంబినేషన్స్లో వస్తూ ఉంటాయి. సో అలాంటి కోడ్స్ అన్నీ మనకి ఆగస్టు మంత్లో ఉన్నాయి కనుక మనం అందరం తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి అని మేడం అయితే కనుక చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారండి ఒక్కొక్క రోజుకి సంబంధించిన విషయాలు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆగస్టు 6th దగ్గర ఉన్నాం మ్యామ్. ఈ 6th ఆ రోజుకి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ రోజును మనం ఎట్లాగా ఉపయోగించుకుంటే జీవితంలో మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయో చెప్తారా? షూర్ స్వప్న. 6 అనగానే గుర్తొచ్చేది వీనస్ ఎనర్జీ, శుక్రుడు ఎనర్జీ. శుక్రుడు అనగానే లవ్ ఎనర్జీ. సో 6th ఆగస్ట్ అంటే ఫస్ట్ 6th బిహేవియర్ చెప్తాను. 6 వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళు యూజువల్ గా లీడర్స్. ఓకే. దట్ లియో ఎనర్జీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఫియర్స్ఫుల్ గా ఉంటారు. అది ఫెమినైన్ ఎనర్జీ అన్నా అవ్వచ్చు, మస్కులైన్ ఎనర్జీ అన్నా అవ్వచ్చు. వాళ్ళలో ఒక పోటీ తత్వం అనేది ఉండదు, కానీ వాళ్ళు ఒక లీడర్ గా క్వాలిటీని పెట్టుకొని ఉంటారు. అంటే లీడర్ అనగానే ఏంటంటే 10 మంది వాళ్ళని ఫాలో అయ్యే గుణం అనేది ఉంటుంది. సో ఇలాంటి గుణం ఉన్న వాళ్ళు చాలా క్రియేటివ్ గా కూడా ఉంటారు. వాళ్ళలోని ఆ క్రియేటివిటీని మన ఫ్యామిలీ అర్థం చేసుకొని వాళ్ళు ఎలా దీనిని యూజ్ చేయాలి అనే దాని మీద ఎక్కువగా ఆలోచించాలి. 666 అనగానే ఏంటి అంటే వీళ్ళు బ్యాలెన్స్ చేయగలగాలి మెటీరియలిస్టిక్ థింగ్ అండ్ స్పిరిచువల్ థింగ్. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా స్పిరిచువల్ గా ఉంటారు, అంటే రిలీజియస్ ఎక్కువ అయిపోతారు, లేదా కొంతమంది మెటీరియల్ కి పరిగెడతారు. సో ఇక్కడ 6 అనే ఎనర్జీ వల్ల వాళ్ళు చాలా స్పిరిచువలిస్టిక్ ప్లస్ మెటీరియలిస్టిక్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అర్థం చేసుకునే వాళ్ళయి ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ మనిషిలో, ఎందుకంటే ఏదైనా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే ఒక బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా లేకపోతే ఒకే వైపు ఎక్కువ ఫోకస్డ్ గా అలా వెళ్ళిపోతారు, అయితే స్పిరిచువల్ లో ఉంటారు లేకపోతే మెటీరియల్ లైఫ్ లో ఉంటారు. అలా కాకుండా వీళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటే బెస్ట్ కదా. అందుకని వీళ్ళతో పాటు జర్నీ చేసే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళలో ఆ కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది. వాళ్ళని మనము అర్థం చేసుకొని వాళ్ళని ఈ వీనస్ ఎనర్జీ వల్ల మనము ఆ 6th ఆగస్ట్ ని యూజ్ చేసి మనం లవ్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇది ఓన్లీ 6th వాళ్ళకా మ్యామ్, లేకపోతే ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకైనా కూడా ఇలా చేసుకోవచ్చు అంట? ఏ డేట్ వాళ్ళైనా, ఎందుకంటే ఈ రోజు మనము అన్నట్టు 6 పోర్టల్ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఆ 6 పోర్టల్లో మనం ఆ ట్రూ లవ్ ని కనుక్కోవడానికి మనము ఆ ట్రయల్ అనేది చేద్దాం ఈ రోజు. ఓకే, తప్పకుండా. ఎందుకంటే లవ్ అనగానే ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ లవ్ అనే కాదు, పేరెంట్స్ గా అవ్వచ్చు, లేకపోతే ఏ రిలేషన్ లో అయినా వీళ్ళు రియల్ లవ్ ని తెలుసుకోగలగాలి అంటారు. ఎందుకంటే చాలా మంది అది లేకనే ఎంతో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేరని, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే వాళ్ళు లేరని అని చెప్పి. సో అందుకని ఆ పోర్టల్ అయితే మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. చెప్పండి మ్యామ్, ఏం చేయాలంటారు ఆ రోజు? అయితే ఏంటి అంటే స్వప్న, ఆ రోజు మనము ఎప్పుడైనా అఫర్మేషన్స్ అనేవి, అఫర్మేషన్ చెప్పండి రిలేషన్షిప్ కి పార్ట్నర్ కి అంటారు కదా, అది అలా పని చేయదు. అఫర్మేషన్ అనగానే ఏంటి అంటే ఒక సెంటెన్స్ రాస్తాము, ఐ రిసీవ్ 1 lakh ఫర్ దిస్ మంత్ అనేసి రాస్తాము. కానీ ఒక పార్ట్నర్ లో నువ్వు ఒకే గుణం కాదు కదా, చాలా గుణాలు ఉంటాయి, ఆ గుణాలన్నీ కావాలి అనుకునే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీతో మనం రాయాలి. అంటే క్వాలిటీస్ ఆఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్. కొత్తగా రొమాన్స్ కావాలి లేదా లవ్ కావాలి, ఈ పార్ట్నర్ అని ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ అవ్వాలి అంటే మనలో ఆ క్వాలిటీస్ ముందు తెలియాలి, ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనేది. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కావాలో అన్ని క్లియర్ గా రాయాలి. ఓకే, అబ్సల్యూట్లీ. ఇలా రాసిన తర్వాత ఇలా మీరు అయిపోవాలి, అది చాలా కష్టం. అంటే మనలో ఫస్ట్ ఉండాలి అంటారు ఆ క్వాలిటీస్ అన్ని. ఆ క్వాలిటీస్ మనలో ఉంటేనే అలాంటి వాళ్ళు మనకు తారసపడతారు. సో ఎప్పుడైనా మనం వెతకడము కాదు, మనం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మనం అలా అవ్వాలి. ఆ పార్ట్నర్ క్వాలిటీస్ ని ఎలా రాయాలి అనేది చెప్తాను. సో యూజువల్ గా ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, పార్ట్నర్ ని అట్రాక్ట్ చేయాలి అంటే నేను ఎలాంటి క్వాలిటీస్ ని తీసుకురావాలి అనేది. సో ఇక్కడ మనము ఎప్పుడైనా ఏదైనా పార్ట్నరు మీకు అట్రాక్ట్ అయ్యారు అంటే అది మీరు కలగలిపిన ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ వల్లే వస్తారు. సో దీన్ని షిఫ్ట్ చేయడం ఎలా అనేది నేను చెప్తాను. రెస్పెక్ట్ అనేది ఉండాలి, లవ్ అనేది ఉండాలి, లాయల్టీ అనేది ఉండాలి, రిచ్నెస్ ఉండాలి, గ్రౌండెడ్నెస్ ఉండాలి. నేను కొన్ని చెప్తాను సో దట్ అది ఎలా
మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీరు ఎలా అంతే కదా. రాయాలి అనేది. అవునవును, అంటే ఏ అంశాలని మనం దృష్టిలో పెట్టుకుని అవి రాయాలో సో మీరు ఐడియా ఇస్తున్నారు. ఒక ఎనర్జీ అనగానే ఒక మస్కులైన్ ఎనర్జీకి ఉన్న క్వాలిటీస్ ని రాయాలి. మస్కులైన్ ఎనర్జీ ఎలా ఉంటది అంటే వాళ్ళు ఒక ప్రొవైడర్ అయి ఉండాలి, మనకు ఇవ్వగలగాలి, ప్రొటెక్టర్ అయి ఉండాలి, ఒక షీల్డ్ అనేది ఉండాలి, ప్రొఫెస్ అంటే 10 మందితో చెప్పగలగాలి ఇది నా పార్ట్నర్ అని చెప్పే ఒక ఆ ధైర్యం అనేది ఉండాలి. సో అలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు అమ్మాయిని అట్రాక్ట్ చేసేటప్పుడు మీరు ఎలా చెప్పాలి అంటే షీ ఈజ్ రిసీవబుల్, అంటే ఆ రిసీవింగ్ క్వాలిటీ అనేది తనలో ఉంది అనేది పెట్టాలి. ఇంకొకటి ఫిజికల్లీ ఫిట్ అయి ఉండాలి, రిచ్ అయి ఉండాలి, లగ్జూరియస్లీ రిచ్ అయి ఉండాలి, అంటే రిచ్ ఇన్ ద క్వాలిటీ యాజ్ పర్ ఫినాన్స్ ఆల్సో, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయి ఉండాలి, ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండాలి, జాయ్ ఉండాలి, అబండెన్స్ ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి, జాయ్ఫుల్ ఉండాలి, హార్టీలీ హ్యాపీనెస్ ఉండాలి, సూపర్ సోల్ అవ్వాలి, స్మైల్ ఉండాలి, హ్యూమర్ ఉండాలి. సో ఇలా మీరు కేరింగ్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, లాయల్టీ ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి. సో ఇలా మీరు ఈ క్వాలిటీస్ని ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కదా ఎలా మీరు మీ పార్ట్నర్ గురించి రాయాలి అని. ఇలా రాసి దీన్ని ఒక స్టోరీ కైండ్గా రాయండి. నా పార్ట్నర్ అంటే ఫస్ట్ హెడింగ్లో రాయాలి నా పార్ట్నర్కి కావలసిన క్వాలిటీస్ అని రాసి ఇవన్నీ రాయండి. రాసిన తర్వాత ఇందులో ఈ క్వాలిటీలో మీరు ఏది మిస్ అవుతున్నారు అంటే మీలో ఏది లేదో దాని మీద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ చేయకుండా ఏది మీకు అట్రాక్ట్ అవ్వదు. లగ్జూరియస్లీ రిచ్ అన్నాను కాబట్టి ఇఫ్ అట్ ఆల్ లగ్జూరియస్లీ రిచ్ కావాలి అంటే అది మనలో ఫస్ట్ ఆ రిచ్నెస్ అనేది రావాలి. అప్పుడే మీరు అలాంటి వైబ్రేషనల్ మ్యాచ్ అనేది కలుగుతుంది. సో ఇలా మీరు మీ ఎనర్జీతో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ మీ ఎనర్జీని మీరు రిలేషన్షిప్కి ఈ ఎనర్జీని యాడ్ చేస్తూ వెళ్తున్న కొద్దీ మీరు చూస్తారు మీ లైఫ్లో ఆల్రెడీ రాయడం వరకే మన పని, ఆ తర్వాత అది అవుతుంది అనే దానికి యూనివర్స్ మీకు ఆ మిరాకిల్స్ని చూపిస్తూ ఉంటుంది. అదే కదా మనం వర్క్షాప్లో అయినా మనము చెప్పేది కూడా. టెక్నిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెక్నిక్స్ వల్ల మీరు అనుకున్నది అవ్వడము, యూనివర్స్లో ఆ పవర్ని మీకు అట్రాక్ట్ చేయడానికి అన్ని విధాలా తోడ్పడే ఆ ఎనర్జీస్ అనేది పనిచేస్తుంది. అంటే 666 ఏంజల్ నంబర్ కూడా ఎలా పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ఆ బ్యాలెన్సింగ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనము ఇదంతా రాయలేం మేడం నాకు అంత టైం లేదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి జనరల్ గా ఇవి ఏ టైంలో రాసుకోవాలి మ్యామ్? మెయిన్ గా ఆ రోజు 6 o'clock ఈవినింగ్ 6 o'clock తర్వాత మీరు రాయండి. ఎప్పుడైనా ఆ ఎనర్జీ మూన్ ఎనర్జీ సన్ ఎనర్జీ రెండు ఆ టైంలోని ఆ సన్సెట్ అండ్ మూన్ ఆ ఎనర్జీని యూజ్ చేస్తే మీరు 6 August 6 o'clock కి స్టార్ట్ చేయండి ఈ రిచువల్. ఈ రిచువల్ని చేస్తూ మీరు అందులో మీరు ఈ స్విచ్ వర్డ్ని కూడా యాడ్ చేయండి. అది మీకు పవర్ అనేది ఇస్తుంది. ఏదైనా బ్యాడ్ ఎనర్జీస్ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ప్రొటెక్షన్ లేకపోయినా ఈ స్విచ్ వర్డ్ అనేది దానికి మీకు ఆ ట్రూ లవ్ని తీసుకురావడానికి ఇది పనిచేస్తుంది. సో ఎనర్జీని ఇలా గ్యాప్ ఇచ్చి రాయండి. 5 6 1 2 1 4 7. ఓకే, ఇది స్విచ్ వర్డ్ ఫర్ ఫైండింగ్ ట్రూ లవ్. మేడం అంటే ఇప్పుడు మనం గోల్స్ అన్ని రాసాము, సో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పి, సో దానికి కింద రాయాలా ఈ స్విచ్ వర్డ్ ని? ఎన్నిసార్లు రాయాలంటే? ఒక్కసారి చాలు. ఒక్కసారి రాయాలి. అది కాదు నాకు ఈ క్వాలిటీస్ ఏమీ రావట్లేదు అంటే ఒక పేపర్ మీద జస్ట్ ఇదన్నా రాయండి. ఈ స్విచ్ వర్డ్ ఒక్కటి రాసుకుంటే చాలు అంటారు. నేనైతే ప్రిఫరబుల్ విజువలైజ్ చేసుకోవచ్చు. అవును, ప్రిఫరబుల్లీ నేనేం చెప్తానంటే ఎప్పుడైనా క్వాలిటీస్ రాయాలి. మీరు పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ట్రూ లవ్ని అట్రాక్ట్ చేయాలి అన్నా కూడా ఎప్పుడైనా క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రాయాలి. ప్లస్ దానికి ప్రొటెక్షన్గా ఈ స్విచ్ వర్డ్ని వాడండి. మీరు చూస్తారు ఇది రాసిన తర్వాత మీరు చూస్తారు మీరు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీకి మీరు మారుతారు. ఆ తర్వాత మీరు ఆ వైబ్రేషనల్ మ్యాచ్ని పొందగలుగుతారు. ఆ తర్వాత
అది మీ పార్ట్నర్కి ప్లస్ మ్యారేజ్కి కూడా తోడ్పడుతుంది. ఎన్ని రోజులు మనం అంటే యాక్చువల్గా ఇలాంటి మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయిద్దంటారు? ఆ రోజు 6th ఆగస్ట్ చేస్తున్నాం కాబట్టి 6 పోర్టల్ అన్నాను కదా, శుక్రుడు ఎనర్జీ ఉంది అన్నాను కాబట్టి దట్ ఈస్ ఆల్ అబౌట్ అట్రాక్టింగ్ అ న్యూ పార్ట్నర్. కాబట్టి మీరు ఆ రోజు చేయండి. ఆ తర్వాత మంచి రోజులు వస్తున్నాయి కదా, సో మీరు చూస్తారు శ్రావణ మాసం లోపల మీరు అనుకున్న ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, ఆగస్టు 6th వస్తున్న ఈ అట్రాక్టివ్ డేని అయితే కనుక మనం అందరం తప్పకుండా ఉపయోగించుకుందాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే మేడం వచ్చేసి రకరకాల సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, మేనిఫెస్టేషన్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవేమైనా అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.